హలో గైస్, మేము మీ ఓజీ బ్రోస్. సో ఇదే మా ఫస్ట్ మూవీ రివ్యూ అనమాట. ఓజీతోనే స్టార్ట్ చేసినాం. ఫస్ట్లీ మన సినిమా గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ ప్యాకేజ్ అండ్ ర్యాంపేజ్ అనమాట. నెక్స్ట్ మన మెయిన్ ఎలిమెంట్స్ తీసుకుంటే మన మూవీ విషయంలో మన సుజిత్ అన్న మాత్రం చితక్కొట్టేశాడు. అండ్ మన తమనన్న బీజియం కానీ, మన పీకే అన్న యాక్టింగ్, ఆ స్వాగ్ ఏదైనా కానీ సినిమాలో అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ప్రతి విషయం. ఓకేనా? సినిమాకి ముగ్గురే భయ్యా మెయిన్ క్యారెక్టర్స్. సుజీత్ యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ చించేశాడు డైరెక్షన్లో. మామూలుగా లేదు. తమనన్న బీజిఎం ఇంక చెప్పక్కర్లా, మీరు ఆల్రెడీ ఫైర్ స్టామ్ కానీ గన్స్ అండ్ రోజెస్ కానీ అన్ని చూశారు, విన్నారు. అదిరిపోయింది థియేటర్లో ఎక్స్పీరియన్స్ థియేటర్లో అయింది. ఇస్తే పీక్స్. పీక్స్ అసలు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పక్కర్లా, పవన్ కళ్యాణ్ గారిని బీభత్సంగా చూపించాడు సుజీత్ ఈ సినిమాలో. ఈ సినిమాలో చూసినట్టు మీరు ఏ సినిమాలో చూసుండ్రు పవన్ కళ్యాణ్ గారిని. మన పీకే అన్న, మన ఇటు కరాటే సైడ్ నాన్ చాక్స్, కటానా అవన్నీ చూస్తే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. అదే మొత్తం మనం సినిమాలో అదే బ్యాక్గ్రౌండ్, జపనీస్ బ్యాక్గ్రౌండ్లో నడిపించాడంటే అది అంత బాగా తీసానంటే అసలు అసలు మామూలు కాదు. అసలు సుదీత్ మామ హ్యాట్స్ ఆఫ్ అనమాట నీకు. మామూలు కాదు, అసలు ఫుల్ ఫుల్ మీల్స్ పెట్టేశాడు అంతే, మామూలుగా కాదు అసలు. సినిమాలో టైటిల్ కార్డు ఒకటి ఉంటుంది భయ్యా, పీక్స్ అసలు. టాలీవుడ్లో ఏదన్నా హీరో కూడా ఇట్లాంటి టైటిల్ కార్డ్ అనేది ఎవరికి పడల, అది పవన్ కళ్యాణ్ పడింది. అదిరిపోద్ది టైటిల్ కార్డ్. అసలు మీకు సినిమా స్టార్టింగ్ ఓకే స్టోరీలోకి తీసుకెళ్తాడు, దాని తర్వాత టైటిల్ కార్డ్ నుంచి హైప్ లేపేశాడు. ఓకేనా? మన సవాల్ వేస్తాడు చూడు, అసలు అక్కడి నుంచే లేచిపోయింది అసలు సినిమా. హైప్ మామూలుగా లేదు. అసలు లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి. మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదైనా కానీ అసలు టైటిల్ కార్డ్ దగ్గర నుంచే ర్యాంపేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సినిమాలో విలన్ గురించి మాట్లాడాలి. విలన్ గారికి కూడా ఇంట్రో సీన్ కానీ మొత్తం బాగా హైప్ లేపారు, హీరోకి ఈక్వల్గానే. ఇమ్రాన్ హష్మి గారు హీ డిడ్ వెల్, చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయనకు కూడా హై మూమెంట్స్ అనేవి చాలా ఉంటాయి సినిమాలో, వి కాంట్ మిస్ ఇట్. అదే మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను. మనం ట్రాన్స్లోకి వెళ్ళాం, ట్రాన్స్ ఆఫ్ హోమీ, దాని లెవెల్లోనే ఉంటాయి సీన్లు కూడా, మామూలుగా ఉంటుంది. ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నది ఏంటంటే, చూడండి నాకు గంతుపోయింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతలా అరిసాను, అంతలా హైప్ ఉంది సినిమాలో. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఇంకా మన సపోర్టింగ్ రోల్స్ కింద చేస్తారు కదా, శ్రీయారెడ్డి గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, ప్రియాంక మోహన్ గారు కానీ. ప్రియాంక మోహన్ గారు చిన్న రోలే, బట్ షీ డిడ్ వెల్. ఇంకా శ్రీయారెడ్డి గారు అయితే యాక్టింగ్ చించేశారు. ఇంకా ప్రకాష్ రాజ్ గురించి మనం చెప్పక్కర్లా, హీ డిడ్ వెల్. ప్రతి ఒక ప్రతి ఒక 20 మినిట్స్కి ఒక హై సీన్ ఉంటుంది. ప్రతి ఒక్క 20 మినిట్స్కి ఒక హై సీన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది బ్రో, అస్సలు చితక్కొడేశాడు అంతే. అసలు నిజం చెప్తున్నాను చూడు. ఐ మీన్ నేను కూడా అందరు ఫ్యాన్స్ మూవీస్ చూస్తాను అనమాట. బట్ నేనే ఇంటర్వెల్ సీన్కి లేసి అసలు ఊగిపోయాను అంతే. అట్లా ఉంది అసలు. ఫుల్ ఓవర్ బ్యాంగ్ అనమాట ఇంటర్వెల్ సీన్. అస్సలు మామూలుగా లేదు. అసలు ఆ బీజిఎం కానీ, స్కోర్ కానీ, మన విజువల్స్ కానీ అసలు చితక్కొడేశాడు అంతే. అఖండ తర్వాత మాకు ఈ సినిమాకి ఎక్కడ ఈ స్పీకర్లు పగిలిపోతాయా పేలిపోతాయి అని భయం వేసింది. అట్లా ఉంది ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర అయితే. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఎవడు సీట్లో ఉండడు. అంతే, అసలు ఇచ్చి పడేసాడు అంతే. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అసలు మామూలుగా లేదు. స్టోరీలోకి వెళ్ళిపోతే కూడా ప్రతిదీ వెల్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఏదో హీరో పవన్ కళ్యాణ్ కటానా బట్టి అందరిని నరికేస్తాను అనుకుంటే దానికి బ్యాక్ స్టోరీ కూడా నీట్గా రాసుకున్నారు, నీట్గా ఎస్టాబ్లిష్ చేశాడు. మనకి ఏదో కామెడీగా చేసేస్తున్నట్టు ఏమి ఉండదు. ప్రతి దానికి వర్త్, ప్రతి దానికి కరెక్ట్ బ్యాక్ స్టోరీ, వెల్ ఎస్టాబ్లిష్డ్, ప్రతి ఎలిమెంట్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ చెప్తున్నాను బ్రో, గుర్తుపెట్టుకోండి, ఇది థియేటర్లో మాత్రమే చూడాలి సినిమా. ఓకేనా? మనకి ఆ తమన్నా మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ కానీ, మన పవన్ కళ్యాణ్ స్వాగ్, కటానా, నాన్ జాక్స్ ఇవన్నీ అసలు చెప్తున్నాను కదా, మామూలుగా ఉండదు. ఇంకా మన ఫ్యాన్ బాయ్ గురించి చెప్పాల్సిందే. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటది అది నిరూపించాడు. ఇంకా టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. థియేటర్లో వాచ్ చేయాల్సిన సినిమా ఇది, మస్ట్ వాచ్. థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది, గో ఫర్ ఇట్. ఇంకా మూవీకి మా రేటింగ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 5 4. మీకు ఇంకోటి చెప్తున్నాను, కల్ట్ ఫ్యాన్స్కి మాత్రం థియేటర్, మీరు చెప్తాను చూడు, మీరు ఒక డైలాగ్ ఉంది కదా, శవాలు లేస్తాయి, నిజంగా లేస్తాయి, అంత ఇంపాక్ట్ ఉంది ప్రతి సీన్ అండి. అండ్ సినిమా ముందే చెప్తున్నాను, పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి, మీరు చూడాల్సిందే. ఆగండి, వెళ్ళిపోకండి.
అండ్ స్టోరీ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత మాకు కూడా చాలా లింక్స్ ఉన్నాయని అర్థమైంది. చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఏంటి అనేది అదంతా మనం సెపరేట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బై టాటా బై. బాయ్ బాయ్.